రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నిక నగరాయితీ స్టార్ట్ అయింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా నామినేషను, అదేవిధంగా గెలుపు కోసం అయితే కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కేపీ నాగార్జున ఎన్నికల ప్రచారంలో అయితే దూసుకుపోతున్న పరిస్థితి ఇక్కడ చూస్తుంది. మన్నుడి అన్నింటిని కూడా లెక్క చేయకోకుండా గ్రామాన్ని కూడా ప్రచార కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రచారంలో అయితే ముందుకు పోతూ ఉన్నారు. అసలు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచార భాగంలో ఎన్నికల సమయంలో అన్ని పార్టీల వారు ముందుకు వచ్చి ఈ ఎండకు సైతం లెక్క చేయకుండా తిరిగేది అనేది సాధారణ విషయం. కానీ ఒక్కసారి మనం చూసుకోవాల్సింది ఏమి అంటే, ఈ ఎండకు సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎంతవరకు ముందుకు వస్తున్నారు, ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అది చూడాలి. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు మండు టెండలో 10-11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ముందుంచి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళండి అని ఆశీర్వదించి పంపిస్తే ప్రజలందరూ ఎటువంటి ఎండ కానీ ఏమీ లెక్క చేయకుండా కుటుంబ సమేతంగా వస్తున్నారు. కుటుంబ సమేతంగా ఎండలో 1-2 గంటల పాటు మాతో పాటు ఊరు మొదల నుంచి స్వాగతం పలికి మళ్ళీ ఊరు దాటేంత వరకు సాగనంపుతూ ప్రజలు అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో అది వారి సంతోషంలో చూడొచ్చు, వారి ఆనందంలో చూడొచ్చు. వారి కోరిక ఒకటే, 5 సంవత్సరాలు ఆనందంగా ఉన్నాం, వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే విధంగా సంతోషంగా ఉండాలనే భావనతోటి మాతో పాటు నడుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ నూతన మేనిఫెస్టోని కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ప్రజల నుంచి దాని మీద మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ఒకటి, అనేక రకాల ఆరోపణలతోటి గడిచిన 5 సంవత్సరాల మేనిఫెస్టోని ఒక్కొక్క సంవత్సరం ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపించడం జరిగింది. వాటన్నిటినీ అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,65,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ దీనికి ట్రాన్స్ఫర్కి ఎటువంటి రూపాయి లంచం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేశారు. ఆ స్పందన ఏదైతే ఉందో 5 సంవత్సరాలు అదే నమ్మకంతో, అదే భరోసాతోటి ఈ కొత్త మేనిఫెస్టో ఏదైతే ఉందో ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి 3,500 వరకు పొడిగించి తీసుకోవడం, రైతులందరికీ 16,000, దానితో పాటు మిగతా అన్ని సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఆపకుండా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. దానితో పాటు అనేక మిగతా అంశాలు కూడా మేనిఫెస్టోలో చేర్చి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలాని సంక్షేమ పథకం కానీ పలాని హామీ ఏదన్నా ఇచ్చి ముందుకు వెళ్తున్నారు అంటే అది ఒక గట్టి నమ్మకం ప్రజలందరికీ. ఈరోజు దాదాపు 25,000 లోపల ఉండే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం అనేది ఇది పెద్ద ఎత్తున. ఎందుకంటే వాళ్ళు దాదాపు 1-2 సంవత్సరాల నుంచి 15,000, 12,000, 20,000, 25,000 వారి తరపు నుంచి వారు అర్జీ పెడతా ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ హానరేరియం, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరపున ఏదైతే ఉద్యోగ జీతం వస్తుందో వారందరికీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన భాగంలో ఈరోజు పెద్ద ఎత్తున 25,000 లోపల, దాంట్లో అంగన్వాడీలు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ చాలామంది ఉన్నారు. వారందరూ ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నారు. ఈరోజు ప్రజలందరితో పాటు వారు కూడా కలిసి ప్రతి ఊరిలో అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి వారే స్టార్ క్యాంపెయినర్గా మారి మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు అభ్యర్థిగా ప్రకటించక ముందు గిద్దలూరులో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా పరిస్థితులు వేరు, మీ పేరు ప్రకటించిన తర్వాత పరిస్థితులు వేరు. ఈ సమస్యలన్నీ కూడా సద్దుమణిగి ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో మీకు ఎటువంటి స్పందన వస్తుంది పార్టీ క్యాడర్ నుంచి? ముఖ్యమంత్రి గారు గిద్దలూరు నియోజకవర్గం అవకాశం ఇవ్వడం అనేది సువర్ణ అవకాశం. ఇక్కడ ప్రజలు 2019లో ఒక్కసారి మనం చూస్తే అంటే సొంత నియోజకవర్గం పులివెందలతోటి పోటీ పడే మెజారిటీ ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి బంధువులు కానీ, దానితో పాటు వారితో పాటు కలిసి నడిచిన వాళ్ళు కానీ, జగనన్న అభిమానులు కానీ ఇక్కడ దాదాపు పులివెందలతోటి సమానంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ నేను వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యుణ్ణి అనే భావనతోటే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. దానితోటే 2019లో 82,000 మెజారిటీ.
ఈరోజు ఏదైతే ఆ మెజారిటీ ఉందో ప్రతి ఒక్కరూ ప్రతి బూత్లో పోయినసారి మెజారిటీ మేము కాపాడుకుంటున్నాం, దానితోటి మీకు ఒక్క ఓటన్నా ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాము అనే భావంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి మున్సిపల్ వార్డులో స్పందన అనేది వారి దగ్గర నుంచి సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుకు వచ్చి ఎదురొచ్చి పలకరిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన వాతావరణం. గడిచిన 20 రోజుల్లో ఎన్నో చేరికలు వారికై వారే ముందుకు రావడం, మేము జగనన్నతో పాటు నడుస్తామని చెప్పడం, ఈ 5 సంవత్సరాల పాలన చాలా బాగుందని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళే పార్టీలో చేరడం, ఈ పార్టీ చేరికలు గడిచిన 20-25 రోజుల్లో చాలా ఎక్కువయ్యాయి. ఖచ్చితంగా పోయినసారి మెజారిటీ ఏదైతే ఉందో ఆ మెజారిటీ నిలుపుకోవడానికి ప్రతి బూత్లో ముఖ్య నాయకులు కార్యకర్తలు అన్ని విధాలుగా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. చివరి ఒక ప్రశ్న, మీరు అన్నట్టు మెజార్టీ నిలుపుదల కోసం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కేపీ నాగార్జున తరపు నుంచి మీరు ఇచ్చే ప్రత్యేకమైన భరోసా, ఎందుకంటే దీర్ఘకాలికంగా గిద్దలూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నాయి, వాటి సమస్యల పరిష్కారం కోసం మీ తరపు నుంచే ఒక భరోసా ఏమైనా ఉందా? గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రతి మండల స్థాయి నాయకులతోటి ప్రజలందరితోటి మాట్లాడి ప్రయారిటీ ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున మనం చేసుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఒకటి సగిలేరు ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేసుకోవాల్సి ఉంది. గిద్దలూరు మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా గుండ్లమూట ప్రాజెక్ట్ ఒకటి ఉంది. కొమరోలుకి మరియు గిద్దలూరు టౌన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి చేసుకోవాల్సి ఉంది. షాదీఖానాలు 1-2 పూర్తి చేసుకోవాల్సి ఉంది. రాచర్ల మండలంలో రామన్న కతువా ప్రాజెక్టు 75% పూర్తయింది, ఒక 25% పూర్తి చేసుకోవాల్సి ఉంది. అన్ని విధాలుగా దాదాపు 50,000 మంది సైనికులు మాజీ సైనికులు ఉన్నారు. వారి గురించి ఆలోచన చేసి ఇప్పటికే కలెక్టర్ గారితో అంటే కోడ్ రాకముందు ఇక్కడ నుంచి వాళ్ళు 150 కిలోమీటర్లు ఒంగోలుకు వెళ్ళి వాళ్ళు ప్రతిదీ మాజీ సైనికుల కుటుంబాలు పని చేసుకోవాల్సిన అవసరం. అందుకోసం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరు వారానికి 2 రోజులు ఇక్కడే పనిచేసే విధంగా కలెక్టర్ గారు ఒక నెల ముందే అంటే కోడ్ రాకముందనే ఆర్డర్ ఇచ్చేసినారు. వారికి అన్ని విధాలుగా తోడుగా నిలబడి మాజీ సైనికులకి వారికి కావాల్సిన స్థలాలు ఎక్కడైతే అవసరమో ప్రతి మండలంలో వారి అసోసియేషన్ ఆఫీస్ కోసం, దానితో పాటు వారి హెల్త్ కేర్ సెంటర్ ఉంది దానికి మరియు క్యాంటీన్కి స్థలం కేటాయించుకోవడం, వారందరికీ అంటే ఫ్యూచర్ జనరేషన్ రానున్న కాలంలో భవిష్యత్తులో పిల్లలందరూ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ప్రిపరేటరీ స్కూల్ ఏదైనా స్పోర్ట్స్ స్కూల్ ఒకటి, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రాచర్ల గేట్ దగ్గర ఫ్లైఓవర్, ప్రతి ఒక్కటి అందరినీ కలిసి ఈ లిస్ట్ అవుట్ ఏదైతే చేసుకున్నామో రానున్న 5 సంవత్సరాలు ఏవైతే అభివృద్ధి కార్యక్రమం ఈ పాటికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సార్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతిదీ ఖచ్చితంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టి 50% పూర్తి చేసిన అనుభవంతో ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టి పూర్తి చేస్తారని హామీ ఇస్తా ఉన్నాం. ఇది మొత్తానికి గిద్దలూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నటువంటి కేపీ నాగార్జున ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే నివేదిక కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన, అదేవిధంగా ఓటర్ల నుంచి వస్తున్న స్పందన, గతంలో 2019లో ఏదైతే మెజార్టీ ఉందో ఆ మెజార్టీ తప్పకుండా ఈసారి గెలుపు అయితే ఖాయం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకైతే భరోసా ఇస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.